మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్ఛార్జ్ గిరిధర్ తుమ్రెడ్డి అలియాస్ బిచ్చు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగిపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో వీళ్లు లొంగిపోయారు. బిచ్చు లొంగుబాటుతో గడ్చిరౌలి జిల్లాతో పాటు మధ్య భారత్లోని మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేంత ఎదురుదెబ్బ తగిలినట్లయిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే గిరిధర్ తుమ్రెడ్డి 86 ఎన్కౌంటర్లు 15 కాల్పుల ఘటనల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. బిచ్చుపై 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనల్లో పాల్గొన్నందుకు 179 కేసులున్నాయి. 1996 నుంచి 2024 వరకు అనేక ఘటనల్లో వివిధ హోదాల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవి, ఏం జరిగింది? తుమ్రెడ్డి గిరిధర్ లొంగిపోయాడు అంటున్నారు, అండ్ ఇతని నేపథ్యం ఏంటి? మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ జరిగిందని చెప్పవచ్చు. మోస్ట్ వాంటెడ్ హార్డ్ కోర్ మావోయిస్ట్ గా ఉన్నటువంటి గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్నటువంటి గిరిధర్ తుమ్రెడ్డి అలియాస్ బిచ్చు పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. గిరిధర్ అలియాస్ బిచ్చు లొంగుబాటుతో గడ్చిరౌలి జిల్లాలో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమానికి కూడా కోలుకొని దెబ్బ జరిగిందని చెప్పవచ్చు. 86 ఎన్కౌంటర్లో 15 కాల్పుల ఘటనలో క్రియాశీలకంగా ఆయన పనిచేశాడు. దాని మీద 25 లక్షల రివార్డు కూడా ఉంది. దీంతో అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనలో కూడా పాల్గొన్నందుకు గాను 179 కేసులు కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. 1996 నుంచి కూడా 2024 వరకు కూడా అనేక ఘటనల్లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశాడు. ఎట్టపల్లి ఎల్ఓసి సభ్యుడిగా, సిసిఎం సోనికి బాడీ గార్డ్ గా కూడా ఆయన పనిచేశాడు. ఏరియా కమిటీ సభ్యుడిగా, అలాగే బూమ్రాగాడ్ ఎల్ఓసి కమాండర్ గా అనేక పదవుల్లో కూడా ఆయన పనిచేశాడు. అలాగే డివిసిఎస్, సిపిఎస్ సంబంధించి కంపెనీ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి కూడా ఆయన దండకాండ స్పెషల్ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన పనిచేసిన కమిటీ సభ్యుడిగా పనిచేసిన పరిస్థితి ఉంది. సబ్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం లొంగిపోవడంతో గిరిజన్ తుమ్రెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమానికి కూడా కొంత ఎదురుదెబ్బ జరిగిందని చెప్పవచ్చు. ఈయన ముఖ్యంగా సెంట్రల్ జోన్ కు సంబంధించి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపగలడు. ఈయన లొంగుబాటుతో కొంత మావోయిస్టుల కమ్యూనికేషన్ పరంగా కూడా ఈయన ఎక్కువగా పనిచేస్తాడు కాబట్టి ఈయన లొంగుబాటుతో కొంత పోలీసులు విజయం సాధించారని చెప్పవచ్చు. మహారాష్ట్రలో గత కొంతకాలంగా గడ్చిరౌలి జిల్లా కావచ్చు, అలాగే మిగతా ప్రాంతాల్లో కావచ్చు కొంత ఈయన ఉనికి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసినా కూడా ఆయన దొరకలేదు. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ప్రస్తుతం 25 లక్షల రివార్డుతో పాటు ఆయనకి సంబంధించి సంరక్షణకు సంబంధించి కూడా పోలీసులు హామీ ఇవ్వడంతో ఆయన వాళ్ళ ఎదుట లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. దీంతో మావోయిస్టులకైతే ఎదురుదెబ్బ జరిగిందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా మావోయిస్టులకు సంబంధించి అనేక ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. అలాగే మావోయిస్టులు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన లీడర్ల మీద కావచ్చు, వాళ్ళ మీద గురిపెట్టినటువంటి పోలీసులు వాళ్ళే లక్ష్యంగా వాళ్ళ లొంగుబాటు కావాలని ముందుగానే హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది లొంగుబాటు కావడంతో మావోయిస్టు పార్టీకి సంబంధించి ఉనికి కూడా కోల్పోయే ప్రభావం అయితే ప్రస్తుతం కనపడుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రవి.